నగలెందుకు తాకట్టు పెట్టారు అని చెప్పి అపర్ణ అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటుంది కావ్యని. అదేంటి అత్తయ్య మీరే చెప్పారు కదా రీజన్ అనేది అంటూ ఉంటుంది. అది అక్కడ చెప్పిన రీజన్. నాకు ఇక్కడ అసలైన రీజన్ కావాలి అని చెప్పి అయితే అంటూ ఉంటుంది అపర్ణ. ఆ మాటలకి కావ్య అయితే అలా చూస్తూ ఉంటుంది. నగలు తాకట్టు పెట్టాల్సినంత అవసరం ఏంటి? అసలు ఏం చేస్తున్నారు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. చెప్తావా చెప్పవా అని అయితే గట్టిగా అడిగేసరికి మీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ పోగొట్టను అత్తయ్య. మీతోనే మీరు నమ్మినట్లుగా నేనేమి చేయను అనేదో అంటూ ఉంటుంది. నా మీద నమ్మకం పెట్టండి అని కావ్య అంటే, ఈ సంక్షోభం నువ్వే మొదలు పెడుతున్నావు. దీనికి కారణమే చెప్తావా చెప్పవా అనైతే అపర్ణ అడుగుతూ ఉంటుంది. కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. అయితే నీ మాట మీదే ఉంటావా? నిజం చెప్పవా? అని చెప్పి అడుగుతూ ఉంటుంది అపర్ణ. ఆ మాటలకి కావ్య ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయి షాక్ అవుతూ ఉంటుంది. అయితే నీ మాట మీద నువ్వే ఉండు. ఇప్పటి నుంచి నన్ను నువ్వు పిలవకు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అపర్ణ అయితే చాలా గట్టిగా అనేస్తూ ఉంటుంది. ఈ రోజు నుంచి నువ్వు నాకు నిజం చెప్పని కారణంగా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను నువ్వు ఏ విషయంలో పిలవకు అని చెప్పి అయితే అనేస్తూ ఉంటుంది అపర్ణ. ఆ మాటలకి కావ్య షాక్ అవుతూ ఉంటుంది. ఇంద్రాదేవి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది.